ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చూడండి, నిన్న మీకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి 3 సూత్రాలు వివరించాను, గుర్తుందా? ఎస్ఎంఎస్ మీ ఫోన్లో పంపించే ఎస్ఎంఎస్ కాదు, గుర్తొచ్చిందా? పాటిస్తున్నారా మరేవి? గుడ్. చూడండి, ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్, ఎం అంటే మాస్క్ ధరించడం, ఎస్ అంటే డెటాల్ సోప్ లేదా డెటాల్ లిక్విడ్తో చేతులని చక్కగా శుభ్రంగా కడుక్కోవడం. బయటికి వెళ్ళొచ్చారనుకోండి, మీ చెప్పులు ఉన్నాయి కదా, ఆ చెప్పులు కూడా శుభ్రంగా కడుక్కోండి. ఎండ ఉంటే ఎండలో పెట్టేసేయండి. అర్థమైందా పిల్లలు? ఎవరైనా ఇంటికి రాగానే ఏం చేస్తారు? మీ తమ్ముడికి మీ చెల్లెడికి కూడా చెప్పండి, చిన్నపిల్లలు కదా వాళ్ళు, వచ్చారని చెప్పేసి ఎప్పటిలాగా వెళ్ళి కాళ్ళకు చుట్టేసుకుంటారు. ముందు వాళ్ళు మాస్క్ ధరించారా లేదా, వాళ్ళకి చేతులు కడుక్కోమని కాళ్ళు కడుక్కోమని చెప్పి అప్పుడు వాళ్ళు లోపలికి రానివ్వడం చేయాలి. అర్థమైందా పిల్లలు? ఇలాంటి ఆరోగ్య సూత్రాలని పాటించండి. అలాగే వేడి నీటిలో పసుపు కలుపుకొని గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి తాగుతూ ఉండండి. అర్థమైందా? చూడండి, నిన్న మనం చదువు అనే పాఠాన్ని చెప్పుకుంటున్నాం కదా, అందులో కవి పరిచయం అయిపోయింది. మరి అందులో పునశ్చరణలోకి వెళ్దాం. ఒకసారి వెళ్ళే ముందు చూడండి, ఒకసారి మీకు కరోనా వల్ల చాలా రోజులు సెలవులు వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? చదువు పైన శ్రద్ధని ఉంచాలి. సో ఇంత చక్కగా మన కమలా మెమోరియల్ హై స్కూల్ యాజమాన్యం వారు ఆన్లైన్ ద్వారా మీకు పాఠాలను ప్రసారం చేయడం జరుగుతుంది. మన అంత చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మాకు బుక్స్ లేవు కదా, పెన్నులు లేవు కదా, ఏమి లేవు కదా అని అలా వీడియో అట్లా జస్ట్ చూస్తూ ఉండిపోకండి. మీ దగ్గర ఉన్నటువంటి రఫ్ నోట్ బుక్స్ తీసుకోండి, బుక్స్ కొనేవి అందులో చెప్పేవి నోట్ చేసుకోండి. అర్థమైందా పిల్లలు? తిరిగి పోయినటువంటి సమయాన్ని మళ్ళీ పోయిన సమయాన్ని మనం తెచ్చుకోవడం చాలా కష్టం. రాదు, ఇంకా అయిపోయిన కాలం వస్తుందా? రాదు కదా. చూడండి డియర్ పేరెంట్స్, మీ పిల్లలు పాఠం వినేటప్పుడు ఒక్క 20 నిమిషాలు వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం 20 నిమిషాలు సమయాన్ని కేటాయించండి. పక్కన వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సూచనలు కూడా మీరు ఇస్తూ ఉండండి. ఇస్తారని మేము భావిస్తున్నాము. చూడండి, పాఠంలోకి వెళ్ళే ముందర ఉపయోగించవలసిన వస్తువులు, పాఠ్య పుస్తకం తీసుకోండి. తెలుగు పాఠ్య పుస్తకం, క్లాస్ వర్క్, పెన్, పెన్సిల్, రబ్బర్. నిన్న పాఠం మనం చెప్పుకున్నాం. పాఠంలో వచ్చేసి ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ఆడుకోవాలనేది క్లుప్తంగా వివరించాను. మరి ఆ చదువు పాఠాన్ని మనకి కొరవి గోపరాజు వివరించారు. కవి ఎవరు? కొరవి గోపరాజు. చిల్లలు ఒకసారి చూడండి, మీరు బండిలో రాస్తాం కదా, కొరవి అంటే ఈ రాయొచ్చు కదా టీచర్ అని అప్పుడు అడుగుతూ ఉంటారు. కానీ కొరవి అన్నప్పుడు బండిలా రాయాలి. ఎందుకంటే వాళ్ళు గ్రాంథిక భాషలో రాసేటప్పుడు ఆ రాని ఉపయోగిస్తారు. ఈ రాని కొన్ని చోట్ల ఉపయోగిస్తాము. వాళ్ళు 15వ శతాబ్దానికి చెందినవాడు కదా. ఈ అక్షరం ఏంటి? గ్రాంథిక భాషలో ఉపయోగిస్తారు కదా, కాబట్టి ఆయన పేరు అప్పట్లో కొరవి అని అలా రాయడం జరిగింది. అందుకనే మన పాఠ్యభాగ పుస్తకంలో కూడా ఈ అరాన్ని ఉపయోగించడం జరిగింది. అర్థమైన పిల్లలు? ఈ రాయొచ్చు కదా, ఈ ఎందుకు రాశారు అనే డౌట్ వస్తుంది. అందుకని మీకు ముందుగా వివరిస్తాను. కాలం 17వ శతాబ్దానికి చెందినవాడు. తల్లిదండ్రులు కామాంబిక కొరవి గోపరాజు, కొరవి కసవరాజు. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా భీంగల్ ప్రాంతం వాడు. ఆయన రచనలు ఏంటి? జ్యోతిష్యము, ఛందస్సు, రాజనీతి ఇలాంటివన్నీ రచించాడని చెప్పుకున్నాం. గుర్తొచ్చిందా? సో పాఠంలోకి వెళ్దాము. పాఠంలోకి వెళ్ళే ముందు మరి కవి కొరవి గోపరాజు మరి చదువు అనే పాఠాన్ని మనకి ఎందుకు ఇచ్చారు? మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు 7వ తరగతి పాఠ్య పుస్తకంలో చక్కగా చదువు అనే పాఠాన్ని ఇచ్చారు. అసలు చదువు ఏంటి, వృత్తాంతం ఏంటి అని తెలుసుకుందామా? ఇది కథా ప్రక్రియ. నిన్ననే చెప్పుకున్నాం మనం, కొరవి గోపరాజు చక్కగా కథలు చెప్తాడు. ఆ కథలు చెప్తుంటే పిల్లలు మై మర్చిపోయి వింటారు. అది ఫ్లాష్ బ్యాక్ అంటారు కదా, నిజంగానే జరిగిందేమో అని ఊహించేసుకుంటారు అన్నమాట. అంత చక్కగా ఆ కథలో లీనమైపోతారు. అలాంటి కథలు రాయడంలో ఈయన ప్రత్యేకత, కొరవి గోపరాజు యొక్క ప్రత్యేకత. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రాంశిక. ఈయన రచించినటువంటి సింహాసన ద్వాత్రాంశిక అనే
ద్వాత్రింశిక సింహాసన ద్వాత్రింశిక చూడండి ఈయన రచించినటువంటి గొప్ప రచన సింహాసన ద్వాత్రింశిక. ఇందులో సాలభంజికలు ఉంటాయి. ఇందులో చతుర్థాశ్వాసంలో నుంచి దీనిలో వచ్చేసి చతుర్థాశ్వాసం. చతుర్థ అంటే ఏంటి? 4 కదా. చతుర్థాశ్వాసం నుండి ఈ చదువు అనే పాఠం గ్రహించబడింది. చూడండి భోజరాజు ఇందులో సింహాసన ద్వాత్రింశికలో చతుర్థాశ్వాసంలో సాలభంజికలు ఉంటాయి. సాలభంజికలు అంటే ఇట్లా 7 మెట్లు ఉంటాయి అన్నమాట. 12 మెట్లు ఉంటాయి. ఈ సాలభంజిక అంటే మెట్లు. ఇక్కడ మెట్టుకి ఒక సాలభంజిక ఉండి కథ చెప్తూ ఉంటారు. ఇక్కడ సింహాసనాన్ని రాజు అధిష్ఠించాలి అంటే ఇక్కడ మెట్టుకి కథ చెప్పి ఆ కథలో చిక్కుముడి విప్పడానికి కొన్ని ప్రశ్నలు అనేవి అడుగుతారు. ఆ ప్రశ్నలు ఎప్పుడైతే ఇక్కడ కథ చెప్తారు, ఇక్కడ ఆ కథలో ప్రశ్నలు అడిగితే చెప్తే మళ్ళీ నెక్స్ట్ మెట్టు ఎక్కినట్టు. మళ్ళీ అతను ఇంకో కథ చెప్తాడు, మళ్ళీ దానికి కథలో చిక్కుముడి ప్రశ్నలు అడిగితే అది చెప్పినట్లయితే మళ్ళీ ఇంకొక మెట్టుకి వెళ్తాడు. అలా ఈ మెట్లన్నీ దాటుకొని 12 మెట్లు ఉంటే ఆ మెట్లన్నీ దాటుకొని ఇక్కడ విజయం సాధిస్తే అక్కడ ఆయన రాజుగా సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. అదే సింహాసన ద్వాత్రింశిక. ఇందులో చతుర్థాశ్వాసం నుంచి మనకి ఈ పాఠాన్ని పరిచయం చేయడం జరిగింది. భోజరాజు 9వ సాలభంజికకు ఈ కథ చెప్పాడనమాట. భోజరాజు అనే వ్యక్తి ఇక్కడ ఉంటాడు కదా, ఉండే సాలభంజికకి 9వ సాలభంజికకి ఈ కథ చెప్పాడు. సాలభంజిక అంటే ఏంటి? మెట్టు. ఇక్కడ 9వ మెట్టు. ఇక్కడ భోజరాజు ఉన్నాడు. అతను ఇతనికి కథ చెప్పాడు అనమాట. ఆ కథని మనకి చదువు అనే పాఠ్యభాగం ద్వారా మనకి పరిచయం చేశారు. అర్థమైందా పిల్లలు? చూడండి చదువు అంటే ఒకప్పుడు ఉజ్జయిని నగరానికి రాజు విక్రమార్కుడు. మీరు చక్కగా విక్రమార్కుడి కథలు విన్నారా? విక్రమార్కుడు, బేతాళుడు కథలు అంటే చెవి కోసుకుంటారు కదా, చక్కగా వింటారు కదా బేతాళుడు కథలు. అలాంటి కథలే ఇలా మెట్టుకి కూడా చెప్పడం జరిగింది. భోజరాజు 9వ సాలభంజికకి చెప్పాడనమాట. అంటే 9వ మెట్టు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి చెప్పాడు. ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని రాజ్యాన్ని రాజు విక్రమార్కుడు, అతని తర్వాత కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు ఎవరు? విక్రమార్కుడు. విక్రమార్కుడు యొక్క తరం అయిపోయింది. ఆయన తరం తర్వాత భోజరాజు రాజుగా వచ్చాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు. భోజరాజు విక్రమార్కుడు కథలు అనేకంగా వినేవాడు. భోజరాజుకి విక్రమార్కుడి కథలంటే చాలా ఇష్టం. అందుకనే సాలభంజికను ఏర్పాటు చేసి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క కథని వినిపించడం చేసేవాడు అనమాట. ఈ కథలో కమలాకరుని కథ ఒకటి. కమలాకరునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలించాడు. ఆ మందలించిన విధానము, కమలాకరుడు మారిన పద్ధతి ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అదే చదువు అనే పాఠం. కొరవి గోపరాజు తండ్రి పిల్లవాడిని ఏ విధంగా మందలించాడు చదువుకోకపోతే అని, చదువుపైన ఆసక్తి చూపించకపోతే అని మనకి ఈ పాఠంలో ఒక కథలాగా. మందలించడం అంటే తిట్టడం కాదు, సున్నితంగా మందలించాడు. ఆ మందలించడం కూడా ఏ విధంగా మందలించాడు అనేది మనకి ఇక్కడ చూపిస్తాడు. చూడండి చదువు యొక్క ఆవశ్యకతను, చదువు యొక్క గొప్పతనాన్ని, చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. చదువు మనిషిలో, చదువు గురించి ఒక 2-3 వాక్యాలు చెప్పుకుందాము. చదువు మనిషిలో వివేకాన్ని మేల్కొల్పుతుంది, విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. విజ్ఞానం వల్ల మనం చదువుకుంటే మనలో ఉన్నటువంటి వివేకాన్ని మేల్కొల్పుతుంది, విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. మరి చదువు వల్ల చదువుకుంటే విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం వల్ల ఏం కలుగుతుంది? వినయం, పరోపకార బుద్ధి, ఇతరులకు సహాయం చేసే గుణం, లౌక్యం, అందరిలో కలివిడిగా తిరగలిగినటువంటి లౌక్యం, ధర్మనిరతి, ఏది ధర్మం ఏది అధర్మం అని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆదర్శ జీవనం,
ఆదర్శంగా, నలుగురికి ఆదర్శప్రాయంగా నువ్వు జీవించగలుగుతావు వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి. ఒక పిల్లవాడు, ఒక మనిషి, ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ వాక్యాలన్నీ కూడా మీరు పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేసుకోండి. చదువుకోవడం వల్ల ఇలాంటి మంచి గుణాలన్నీ కూడా మనకి అలవడతాయి అని అర్థం. పెన్సిల్ తీసుకొని చక్కగా ఈ 2 లైన్స్ అండర్లైన్ చేసుకోండి. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలి. తల్లిదండ్రులంతా కోరుకుంటారు, నా పిల్లవాడు ఉత్తమ గుణాలు చెందాలి, పరోపకార బుద్ధి ఉండాలి, ధర్మ నిరతి ఉండాలి, అందరిలో ఆదర్శ జీవనం గడపాలి, ఒక మంచి స్టేటస్లో, ఒక స్థాయిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇవ్వకుండా ఆశ అందరికీ ఉంటుంది కదా. అలా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి కలలు కంటూ ఉంటారు. ఆ కలల్ని మీరేం చేయాలి? కలలాగా ఉంచకూడదు, నిజం చేయాలి. చదువు పట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల గురించి ఎంతో బాధపడతారు. బాగా చదివే పిల్లల్ని చూసి, బాగా చదవని పిల్లల్ని చూసి, ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది, తేడా ఉంటుంది. అక్క చూడరా, అక్కను చూడు, చెల్లి చూడరా, చెల్లిని చూడు, చిన్నదయ్యే నీకంటే బాగా చదువుతుంది అని ఒకళ్ళ కేసి చూయించి పోలిక చెప్తూ ఉంటారు కదా. ఇంట్లో అదే జరుగుతుంది కదా. అలా చదువుకోని పిల్లలు, వాళ్ళు చదువు పట్ల నిర్లక్ష్యం వహించే పిల్లలు ఎంతమంది ఉంటారు. వాళ్ళ గురించి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. వాళ్ళని ఎలా సక్రమమైన మార్గంలో తీసుకురావాలి, వాళ్ళకి చదువు యొక్క గొప్పదనం ఎలా చెప్పాలి, చదువుకుంటే నువ్వు గొప్పవాడి అవుతావు, ముందు జీవితంలో ఇంత పొజిషన్కి వస్తావురా, చదువు వల్ల ఈ ఉపయోగాలు, నాకు చదివించే వాళ్ళు లేక నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను, కాబట్టి నా కొడుకు నేను ఆ స్థితిలో ఉండకూడదు, అందుకే నేను అంత కష్టపడుతున్నాను అని మిమ్మల్ని కూర్చోబెట్టి తల్లిదండ్రులు చెప్తారు కదా. అవన్నీ అక్షర సత్యం. అవి మీరు తెలుసుకొని చదువులో ముందుకు అడుగు వేయాలి. విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడైన త్రివిక్రముడు. విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు. ఆ కాలంలో ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పరిపాలించేది ఎవరు? విక్రమార్కుడు. ఆ విక్రమార్కుడు ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే కాలంలో అతని దగ్గర పురోహితుడుగా పనిచేసేది ఎవరు? త్రివిక్రముడు. అతని కుమారుడు ఎవరు? కమలాకరుడు. త్రివిక్రముని యొక్క కుమారుడు ఎవరు? కుమారుడు అంటే కొడుకు. కమలాకరుడు. చూడండి, విక్రమార్కుడి దగ్గర పురోహితుడుగా త్రివిక్రముడు పనిచేస్తున్నాడు. ఆయన యొక్క కొడుకు కమలాకరుడు. మరి అతనికి ముందుగానే మనం ఏం చెప్పుకున్నాం? చదువు పట్ల ఆసక్తి లేదు, చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, చదువు ఏం చేస్తాంలే అనేంత నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం అనేది ఉందండి. సరిగ్గా చదువుకోవడం లేదని తండ్రి బాగా మొదలుపడ్డాడు. కొడుకు సరిగ్గా చదువుకోవట్లేదని చెప్పేసి వీడిని మంచి మార్గంలో తీసుకురావాలి, ఏంటి, ఎలా చెప్పాలి, మరి ఎలా నచ్చ చెప్పాలి, చదువులో ఎలా పడేయాలి అని కూర్చొని కొడుకు గురించి ఎక్కడ ఏ పని చేస్తున్నా కానీ కమలాకరుడి యొక్క ఆలోచనే త్రివిక్రముడికి. కొడుకు ఎట్లా హితవు పలికాడో, కొడుకుకు ఎలా హితవు పలికాడో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవచ్చు. చక్కగా చదువుకోకపోతే తిట్టి కొట్టి చేస్తే పిల్లలు వింటారా? ఆ తిట్లకి కొట్టడానికి దెబ్బలకి అలవాటు పడిపోతారు. అలా కొట్టకుండా తిట్టకుండా ఈ త్రివిక్రముడు కొడుకుని చాలా సున్నితంగా మందలించాడు. మరి ఆ మందలించిన తీరు అనేది కొరవి గోపరాజు చదువు అనే పాఠం ద్వారా మనకి వివరించాలి. అర్థమైందా పిల్లలు? ఇది పాఠం. పాఠంలోకి వెళ్దాము. ఈ పాఠం వచ్చేసి మనకి కథా ప్రక్రియ అనుకున్నాం కదా. ఈ పాఠం ఏంటి? కథా కావ్యం. కథా కావ్యం. కథా కావ్య ప్రక్రియకు చెందింది. కథలంటే మీకు చాలా ఇష్టమే కదా. మరి చదువు అనే పాఠాన్ని కూడా మరి తండ్రి కొడుకుని ఏ విధంగా మందలించాడో కథ ద్వారా తెలుసుకుందాం. మరి ఈ కథ వివిధ రకాల సమాహార కావ్యం, కథా కావ్యం. ఈ కథలో ఒకటే కథ ఉండదు, చాలా రకాల కథలు ఉంటాయి. అదే కథా కావ్యం అంటారు. దీనిలో కథ అనగానే వస్తువు ప్రధానం. వస్తువు అంటే క్యారెక్టర్స్, ఎవరినైతే తీసుకుంటున్నామో వాళ్ళని వస్తువు అంటాం. వస్తువు అనేది ప్రధానం. అలాగే రమణీయ కథా విధానం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నువ్వు కథ చెప్తా ఉంటే నీకు అది వింటూ ఉంటే ఇంకా వినాలనిపించింది అనుకోండి, అది రమణీయం. అది రమణీయం. రమణీయ కథా విధానం కలిగిన
సింహం కుందేలు చెప్పగానే అయిపోయిన తర్వాత కథలో నీతి ఏంటమ్మా అంటే టక్కన చెప్పేస్తారు. అలాగే తాబేలు కుందేలు అంటే ఎప్పుడు తొందరపడొద్దు, నిదానమే ప్రధానం అని నీతి వస్తుంది కదా. అలాగే కథలో వ్యవహార దక్షత ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకోవచ్చు. అలాగే నీతి అనేది కూడా మనకి తెలియజేస్తుంది. కార్యకుశలత, ఆ పనిని ఎలా చేయాలి, ఎలా సాధించాలి అనే ఉత్తమ గుణాలు, మంచి గుణాలు కూడా అలవడతాయి. అలాగే పెంపొందించే కథలు కూడా ఇవన్నీ కూడా ఉత్తమ గుణాలు పెంపొందించేవన్నీ కూడా ఈ కథలో ఉంటాయి. అర్థమైందా పిల్లలు? కథలోకి వెళ్దామా? ఈ కథా ప్రక్రియ, కథ అంటే వచన ప్రక్రియలో కాదు, పద్య భాగంలో చదువుకోవాలి. అన్నీ కూడా పద్యాలు ఉంటాయి. దేనికి? పద్య రూపంలో ఉంటుంది. పద్యాలు అంటే తెలుసు, పద్య రూపంలో కథా ప్రక్రియలో ఉంటుంది. పద్యాల ద్వారా తండ్రి కొడుకుని ఏ విధంగా మందలించాడు అనేది మనకు తెలుస్తుంది. ఇందులో వచ్చేసి చూడండి, మొదటి పద్యం, మొదటి పార్ట్ చూడండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 4 చూడండి. ఇక్కడ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 4 తీసుకోండి. మొదటి పార్ట్, ఇక్కడ పార్ట్ ఉంది కదా, ఒకటో పద్యం చూడండి. భట్టి మంత్రి సైన్యపాలి గోవింద చంద్రుడు త్రివిక్రముడు పురోహితుడు నప్పురోహితునకు నాత్మజుండము కమలాకరుండన వివేకి గలడు కమలాకరుండన వివేకి గలడు. భట్టి మంత్రి సైన్యపాలి అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? విక్రమార్కుడు మహారాజు యొక్క మంత్రి భట్టి. భట్టి మంత్రి అంటే విక్రమార్కుడు మహారాజు. ఆ విక్రమార్కుడు మహారాజు యొక్క మంత్రి ఎవరు? మహారాజు యొక్క మంత్రి భట్టి. ప్రధానమంత్రి, మరి ఎమ్మెల్యేస్ అంటారు చూసారు అధికారుల్లో, ఉపమంత్రి, ఉప ప్రధాని, విద్యాశాఖ మంత్రి. అలా విక్రమార్కుడు మహారాజు దగ్గర ఎవరుండేవాళ్ళు? మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి ఎవరు? భట్టి. ఆ రాజు వద్ద గోవింద చంద్రుడు అనే సైన్య పాలకుడు ఉండేవాడు. విక్రమార్కుడి పురోహితుడు త్రివిక్రముడు. చూడండి, ఆ మంత్రి దగ్గర సైన్య పాలకులు ఉండేవాళ్ళు, అదే సైన్యాధ్యక్షుడు ఉండేవాడు. ఎవరు? గోవింద చంద్రుడు. అతని పేరు ఎవరు? గోవింద చంద్రుడు. మరి అతని దగ్గర, విక్రమార్కుని దగ్గర పురోహితుడు ఉండేవాడు త్రివిక్రముడు. త్రివిక్రముడు అతని దగ్గర పండితుడుగా పనిచేస్తున్నాడు. ఆ పురోహితునికి కమలాకరుడనే కొడుకున్నాడు. ఆ పురోహితునికి కమలాకరుడనే కొడుకున్నాడు. ఆ కొడుకు ఎలాంటి వాడు? అతడు చాలా అవివేకి, తెలివి లేనివాడు అని చెప్తున్నారు. చూడండి, తండ్రి ఎక్కడ పనిచేస్తున్నాడు, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాడు అని తండ్రి గురించి చెబుతూ మళ్ళీ కొడుకు గురించి అవివేకి అని చెప్పాడు కవి. భట్టి మంత్రి అంటే విక్రమార్కుని దగ్గర విక్రమార్క మహారాజు దగ్గర మంత్రిగా పనిచేస్తున్న భట్టి అతని పేరు. మరి ఈ మంత్రి కింద సైన్యపాలకుడు ఉన్నాడు కదా, సైన్యపాల గోవింద చంద్రుడు. గోవింద చంద్రుడు అనే సైన్యపాలకుడు ఉండేవాడు ఎవరి దగ్గర? భట్టి దగ్గర. ఈ విధంగా మరి విక్రమార్కుని దగ్గర పురోహితుడుగా పనిచేసేవాడు. మరి ఆ పురోహితుడికి కొడుకు కమలాకరుడు, అతను అవివేకి. మొదటి పద్యం విన్నారు కదా బాగా, చక్కగా విన్నారు. మరి ఈరోజు పాఠం కూడా ఎలా చదువు యొక్క గొప్పతనం అన్నీ తెలుసుకున్నారు. మొదటి పద్యం మళ్ళీ సాధన చేయండి, భావం చదవండి, నేర్చుకోండి. పద్యం ఎలా చదవాలి అనేది నేర్చుకోండి. నిన్న వర్ణమాల రాశారు కదా మీరు, వెరీ గుడ్. మరి ఈరోజు హోంవర్క్ రాసుకోండి. ఒత్తులు, వర్ణమాల రాశారు, గుణితపు గుర్తులు రాశారు, ఒత్తులు రాయండి. గుణింతాలు, ఒత్తులు తెలుసు కదా, గుర్తొచ్చాయా? గుణింతాలు ఏవైనా 5, క, ట, ట, ప. ఈ 5 గుణింతాలు చక్కగా రాయండి. హోంవర్క్ అర్థమైంది కదా పిల్లలు? చాలా చక్కగా వింటున్నారు. ధన్యవాదాలు.